గ్రేట్ పిరమిడ్ ఈ పేరు వినగానే మనసులో ఎన్నో ప్రశ్నలు. కళ్ల ముందు ఓ అద్భుతమైన నిర్మాణం మెదుల్తోంది. వేల సంవత్సరాలుగా మానవాళిని ఇది ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇది కేవలం ఒక సమాధి మాత్రమే కాదు, అంతకు మించి ఒక ఇంజనీరింగ్ అద్భుతం. మరి దాని రహస్యాలను ఛేదించే ప్రయత్నం చేద్దామా? పదండి. అంటే ఒక్కసారి ఆలోచించండి. గ్రేట్ పిరమిడ్ను దాదాపు 23 లక్షల రాతి దిమ్మెలతో కట్టారట. వాటిలో కొన్ని రాళ్ల బరువు 80 టన్నుల వరకు ఉంటుంది. అంటే సుమారు 12 ఏనుగులతో సమానమన్నమాట. అంత టెక్నాలజీ లేని ఆ రోజుల్లో ఇంత బరువైన రాళ్లను ఎలా తరలించి ఉంటారు? నిజంగా నమ్మశక్యంగా లేదు కదా. ఇక పిరమిడ్ నిర్మాణంలో మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే దాని ఖచ్చితత్వం. దాని 4 వైపులా కూడా దాదాపుగా పర్ఫెక్ట్గా 4 దిక్కులకు అనుగుణంగా ఉంటాయి. కనీసం దిక్సూచిగూడా లేని ఆ కాలంలో ఇంత పర్ఫెక్షన్తో ఎలా కట్టగలిగారు అనేది ఇప్పటి ఇంజనీర్లకు కూడా అంతుచిక్కని ఓ పెద్ద ప్రశ్న. అందుకే ఈ భారీ నిర్మాణం భూమిమీద అత్యంత ఎక్కువగా రీసెర్చ్ చేయబడిన పురాతన రహస్యాలలో ఒక్కటిగా నిలిచిపోయింది. మరి ఇన్ని పరిశోధనల తర్వాత కూడా యుగాలుగా ఒకే ఒక్క ప్రాథమిక ప్రశ్న మనందర్నీ అడుగుతూనే ఉంది. ఇంతకీ వాళ్ళు దీన్ని ఎలా కట్టారు? ఈ ప్రశ్నకు సమాధానం మనం చరిత్రలో చాలా కాలంగా నమ్ముతూ వస్తున్న ఒక పెద్ద అపోహను పూర్తిగా మార్చేస్తోంది. ఎన్నో ఏళ్లుగా, ముఖ్యంగా సినిమాల్లో చూసి మనమేమనుకున్నాం? పిరమిడ్ నిర్మాణం అంటే లక్షలాది బానిసల చేత బలవంతంగా, క్రూరంగా చేయించిన పని అని నమ్మాం. వాళ్ల ప్రాణాలను పణంగా పెట్టి ఈ నిర్మాణం జరిగిందని అనుకున్నాం. కాని అసలు నిజం అది కాదండోయ్. పురావస్తుశాస్త్రం మనకు పూర్తిగా వేరే కథ చెబుతోంది. అది బానిసల శిబిరం కానే కాదు. మంచి నైపుణ్యమున్న, గౌరవనీయమైన కార్మికుల కోసం చాలా పద్ధతిగా, ప్లాన్డ్గా కట్టిన ఒక నగరాన్ని మనకు చూపిస్తుంది. తవ్వకాల్లో బయటపడిన ఈ కార్మికుల నగరాన్ని ఒకసారి చూడండి. ఇక్కడ వాళ్లుండటానికి బ్యారకలు, వేల మందికి సరిపడా రొట్టెలు చేసే పెద్ద పెద్ద బేకరీలు, పనిముట్లు తయారుచేసే వర్క్షాప్లు ఇవన్నీ ఉన్నాయి. దీని చూస్తుంటే ఒక హైలీ ఆర్గనైజ్డ్ ప్రొఫెషనల్ ఆపరేషన్లా ఉంది, కానీ బానిసల క్యాంప్లా అస్సలు లేదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే అక్కడ దొరికిన జంతువుల ఎముకలను పరిశీలిస్తే తెలిసింది ఈ కార్మికులు చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ తినేవారని. అంటే వాళ్లకు రోజూ మాంసమిచ్చేవారు. ఆ రోజుల్లో మామూలు ఈజిప్షియన్ కంటే కూడా వీళ్లకే మంచి భోజనం దొరికేదన్నమాట. అంటే వాళ్ల ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ తీసుకున్నారో చూడండి. కాబట్టి దీన్ని బట్టి మనకు తెలిసేదేంటంటే అది బానిసల సైన్యం కాదు, అది ఒక జాతీయ ప్రాజెక్ట్. దేశం పట్ల గర్వంతో పనిచేసిన ఈజిప్షియన్లు వాళ్లు సరదాగా తమ టీమ్స్కి మెంకురే తాగుబోతులు లాంటి పేర్లు కూడా పెట్టుకున్నారంటే వాళ్లు ఎంత ఉత్సాహంగా ఈ పనిలో పాల్గొన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇన్ని వేల సంవత్సరాలుగా ఈ మొత్తం పజిల్లో ఒక ముఖ్యమైన ముక్క మిస్ అయింది. అదేంటంటే అసలక్కడ పనిచేసిన వాళ్లలో ఒకరినుంచొచ్చిన ప్రత్యక్ష సాక్ష్యం. సరిగ్గా అప్పుడే ఎర్ర సముద్రం దగ్గర ఒక మారుమూల ఓడరేవులో ఒక అద్భుతమైన ఆవిష్కరణ జరిగింది. అది ఆ లోటును పూర్తిగా భర్తీ చేసింది. ఒక ప్రత్యక్ష సాక్షి మన ముందుకొచ్చాడు. వాళ్లకు మెరర్ అనే ఒక సూపర్వైజర్ రాసుకున్న లాగ్బుక్ దొరికింది. సింపుల్గా చెప్పాలంటే అదొక పురాతన ఎక్సెల్ స్ప్రెడ్షీట్ అనమాట. అందులో రాళ్ల రవాణా, ఆహారం, రోజువారీ పనుల వివరాలన్నీ చాలా పద్ధతిగా నమోదు చేసి ఉన్నాయి. మిర్రర్ డైరీలో పిరమిడ్కి అత్యంత నాణ్యమైన సున్నపురాయిని ఎలా రవాణా చేశారో స్పష్టంగా రాసి ఉంది. ఈజిప్షియన్లు గర్వంగా పిరమిడ్ను ఖుఫు హొరిజాన్ అని పిలిచేవారట. ఈ మిర్రర్ లాగ్బుక్ ఆ రోజుల్లో ఫారో తర్వాత అత్యంత పవర్ఫుల్ అయిన అధికారి అంఖ్హాఫ్ ఆధ్వర్యంలో నడిచిన ఈ అద్భుతమైన సప్లై చైన్ సిస్టమ్ ఎలా పనిచేసిందో కళ్లకు కట్టినట్టు చూపించింది. ఇదొక భారీ, పక్కా ప్రణాళికతో చేసిన ప్రయత్నం. ఇది నిజంగా లాజిస్టిక్స్లో ఒక మాస్టర్ పీస్. 100 మైళ్ల దూరంలో ఉన్న క్వారీల నుంచి రాళ్లను తవ్వి వాటిని నైలు నది ద్వారా తరలించి గీజాలో ప్రత్యేకంగా కట్టిన నౌకాశ్రయానికి చేర్చి అక్కడ్నుంచి భారీ ర్యాంపుల మీద పైకి లాగడం. అసలు నైలు నది వరదలను ఒక న్యాచురల్ కన్వేయర్ బెల్ట్లా వాడుకున్నారు. అద్భుతం కదూ. అయితే పిరమిడ్ కేవలం ఒక సమాధి మాత్రమే కాదు. వాళ్ల నమ్మకం ప్రకారం అది ఫారో మరణం తర్వాత సూర్యదేవుడైన రాతో కలిసి పునర్జన్మ పొందడానికి సహాయపడే ఒక పవిత్రమైన యంత్రం లాంటిది. ఇక పిరమిడ్ లోపలి ఇంజనీరింగ్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా రాజ్గారి గది అంటే కింగ్స్ ఛాంబర్,
దానిపైన లక్షల టన్నుల రాళ్ల భారముంటుంది. దానికి ఫ్లాట్ సీలింగ్ కట్టడమనేది చాలా పెద్ద రిస్క్. ఈ సమస్యకు వాళ్లు కనుక్కున్న తెలివైన పరిష్కారమేంటంటే, ఆ ప్రధాన సమాధిపైన ఒకదానిమీద ఒకటి 5 ఖాళీ గదులను పేర్చారు. వాటిపైన ఒక త్రిభుజాకారపు పైకప్పును నిర్మించారు. ఈ డిజైన్ ఎంత అద్భుతంగా పనిచేసిందంటే 4500 ఏళ్లుగా ఎవరి కంటికి కనిపించకుండా ఆ పిరమిడ్ యొక్క అపారమైన బరువును, ఆ ప్రెషర్ను పక్కకు మళ్లించి రాజుగారి సమాధిని కాపాడుతూ వస్తోంది. అది ఇప్పటికీ నిశ్శబ్దంగా తన పనిని తాను చేసుకుంటూనే ఉంది. ఈ ప్రాజెక్ట్ ప్రభావం కేవలం ఆ నిర్మాణానికే పరిమితం కాలేదు, అది ఈజిప్ట్ దేశాన్ని ప్రాథమికంగా మార్చేసింది. అందుకే ఆర్కియాలజిస్ట్ మార్క్ లెహ్నర్ చెప్పినట్లు ఈజిప్షియన్లు పిరమిడ్ను ఎలా కట్టారని ఆలోచించడం కన్నా పిరమిడ్జే ఈజిప్టును ఎలా నిర్మించాయి అని ఆలోచించడం ముఖ్యం. ఎందుకంటే ఈ భారీ ప్రయత్నం ఈజిప్టు ప్రజలందరినీ ఏకం చేసింది. ఇది కేవలం రాళ్లతో కట్టిన కట్టడం కాదు, ఇదే ఒక దేశాన్ని నిర్మించిన ప్రాజెక్ట్. ఇన్ని ఆవిష్కరణలు జరిగిన తర్వాత కూడా గ్రేట్ పిరమిడ్ ఇంకా తన రహస్యాలను కాపాడుకుంటూనే ఉంది. 2017లో శాస్త్రవేత్తలు దాని లోపల ఒక పెద్ద దాచిపెట్టబడిన ఖాళీని కనుగొన్నారు. దాని పురాతన రాళ్లలో ఇంకా ఎలాంటి అద్భుతాలు, ఎలాంటి ఆవిష్కరణలు దాగి ఉన్నాయో. ఈ కథ ఇంకా ముగియలేదు.